సార్ ఈ షోలో ఒక ర్యాపిడ్ ఫైర్ రౌండ్ అనేది ఒకటి ఉంటుంది. ఇందులో ఒక క్వశ్చన్ అడుగుతాము, దానికి మేమే ఆప్షన్స్ ఇస్తాం, ఏ బి సి. అందులో ఏదైనా ఒకటి ఖచ్చితంగా మీరు చెప్పాలి. మీరు అంటే అంబటి రాంబాబు గారు యాక్టర్ అయ్యింటే ఏ వేషాలు వేసేవారు? హీరో వేషం, విలన్, కమెడియన్? అన్ని వేషాలు. హీరోగా వేసేవాడిని, విలన్గా వేసేవాడిని, హాస్యాన్ని పండించేవాడిని అనుకుంటున్నాను నేను. రాంబాబు గారికి ప్రతి సంక్రాంతికి గుర్తుకొచ్చేది ఏంటి? భోగి మంటలు లేదా పృథ్వీ డ్యాన్స్? ఆయన ఎవరు? భోగి మంటలు. ఆయన ఎవరు మీకు తెలియకుండానే మొన్న మీరు డ్యాన్స్ వేసారా? సేమ్ ఆయన అలాంటి డ్రెస్ కుట్టించుకొని మరీ వేశారు. నేను వేసిన డ్రెస్సుని బ్రో సినిమాలో కాపీ కొట్టారు, మళ్ళీ వేశాను, అంతే, సింపుల్. మీరు మొట్టమొదటి వేసిన డ్యాన్స్ చూడండి. ఆ డ్యాన్స్ నేను ఒక మాట చెబుతానండి, ప్రతి భోగికి, ఇది మూడోసారి, ప్రతి భోగికి భోగి మంట వేస్తాను, భోగి మంట దగ్గర డ్యాన్స్ వేస్తాను. డ్యాన్స్ లైట్గా వేసేవాడిని, ఈసారి స్ట్రాంగ్గా వేశాను. ఎందుకంటే నేను బ్రో అనే సినిమాలో పవన్ కళ్యాణ్ గారు నా డ్యాన్స్ పెట్టి నన్ను గేలి చేయాలని ప్రయత్నం చేశాడు కాబట్టి మీరు ఆ పాట కూడా చూడండి. ఆ సంబరాల రాంబాబు అని ఉంటాడే అంటాడు, అవును నేను సంబరాల రాంబాబునే అని పాట పాడుతూ డ్యాన్స్ చేశాను. మరొకసారి చూసుకోండి. నన్ను వాళ్ళు కాపీ కొట్టారు తప్ప వాళ్ళు నేను కాపీ కొట్టలేదు, కొట్టబోను. మీకు కొరుకుడు పడని సబ్జెక్ట్ ఏంటి? పోలవరం ఆర్ చంద్రబాబు నాయుడు? అన్నీ కొరికేస్తా, ఏ ఇబ్బంది లేదు. మిమ్మల్ని వెంటాడే డ్రీమ్ ఏంటి? ముఖ్యమంత్రి అవ్వడం లేదా కేంద్ర మంత్రి అవ్వడం? నాకు ముఖ్యమంత్రి అవ్వాలని ఉండదు, కేంద్ర మంత్రి అవ్వాలని ఉండదు, మంత్రి అవ్వాలని కూడా ఉండదు. నిజం చెప్పండి. నిజం. మంత్రి అవ్వాలని లేదు, మంత్రి అవ్వాలని కూడా ఉండదు నాకు. నేను మీకు తెలియదు నా స్వభావం. ఫస్ట్ టైం లో మీకు మంత్రి పదవి ఇవ్వలేదని మీరు ఎంత బాధపడ్డారు? బాధపడతాం. రైల్లో నుంచున్నప్పుడు ఫుడ్ పెట్టకపోతే బాధపడతాం, లైన్లోనే నుంచోకపోతే. ఎప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చగా ఉండాలి నేను చచ్చేంత వరకే నా కోరిక. అది మంత్రిని అవుతానా, ఎమ్మెల్యేని అవుతానా, లేకపోతే ఎంపీని అవుతానా, ఏవి కాకోకుండా కూడా మీలాంటి వాళ్ళు టీవీ నైన్లో చూపిస్తే గొప్ప పాపులర్ అవుతానా, దట్ విల్ బి డిసైడెడ్ బై ది పీపుల్, బై ది టైమ్, బై ది గాడ్. సరే, మీ డ్రీమ్ నెరవేరాలని కోరుకుంటున్నాము. ఈ ప్రోగ్రాంలో వచ్చి